కాకినాడ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. గురువారం ఉదయం నగరంలో 1వ డివిజన్ పరిధిలో రమణయ్యపేట మార్కెట్ ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మసీద్ వీధిలో పర్యటిస్తున్న సమయంలో స్థానికులు డ్రైనేజీల నుంచి తీసిన సిల్ట్ను రోడ్డుపై వేసి అలాగే వదిలేస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఇన్ఛార్జ్ కమిషనర్ వెంటనే సంబంధిత అధికారులకు ఆ సిల్ట్ను తొలగించాలని ఆదేశించారు. అదేవిధంగా ఆ వీధిలో ఉన్న సీసీ రోడ్డు సమస్యను కూడా స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే ఇంజనీరింగ్ అధికారులకు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. అలాగే ఆ ప్రాంతాలను త్రాగునీటి నాణ్యతను పరిశీలించిన కమిషనర్ ప్రజలకు త్రాగునీటి నాణ్యతపై వివరాలు తెలియజేశారు. డ్రైనేజ్ సమస్యలపై కూడా స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అన్నా క్యాంటీన్ ఇన్ఛార్జ్ కమిషనర్ అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ అల్పాహారం తీసుకుంటున్న ప్రజలతో మాట్లాడి ఆహార నాణ్యతపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అల్పాహారం ద్వారా సరఫరా చేస్తున్న పూరీలు సరిగా ఉండటం లేదని, పచ్చిగా ఉండటంపై ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన ఇన్ఛార్జ్ కమిషనర్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ నగరంలో ప్రతిరోజు డివిజన్ల వారీగా పర్యటనలు చేపట్టి అక్కడ ఎదురయ్యే సమస్యలను తక్షణమే స్పందించి పరిష్కార చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మనకి ఆ భోగి మంటలు వేసేసి భోగి మంటలు వేసుకున్నారు. అక్కడ వేసేసిన తర్వాత ఇంకా దొంగలు అవి ఉన్నాయి. అవి కూడా ఈ రోజు మనం తీయించేయమని చెప్పాము. అట్లానే ఇక్కడ మన మెయిన్ మార్కెట్ దగ్గర డ్రైన్ లో వాటర్ పోవట్లేదు, బాగా లో లివింగ్ ఉంది, దాన్ని కొంచెం హైట్ చేయమని చెప్పారు. అది మన ఎస్సీ గారిని, అది మన ఈ గారు వచ్చారు, డిఈ గారు, వారికి ఇన్స్ట్రక్షన్ జరిగింది. మెయిన్ ఏంటంటే అక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు, వర్షాలకు వచ్చినప్పుడు మాత్రమే ఆ లో లివింగ్ ఉండటం వల్ల వాటర్ అంతా కూడా వచ్చి అక్కడ స్టాగ్నెంట్ అయిపోతుంది. ఒట్టి సమయంలో బాగుంటుంది, ఓన్లీ రైనీ సీజన్ లో ఇబ్బంది అని చెప్పారు. యూ కెన్ మేక్ ఏ రిప్లేస్ ఫర్ దట్ థింగ్స్. అదేవిధంగా వెళ్తుంటే మసీద్ దాటగా ఒక సెంటర్ హిప్ ఒకటి ఉంది. ఆ హిప్ వల్ల ఆ పెడస్ట్రియన్స్ ఉండే కానీ మోటార్ సైకిల్స్ కానీ ఎక్కి అలా జంప్ ఇచ్చేస్తుంది, దానివల్ల స్కిడ్ అవుతుందని అన్నారు. ఇప్పుడు మన డీగతో చెప్తే దాన్ని లెవెల్ చేసేస్తానని చెప్పారు. ఇదే విధంగా మనకి కొన్ని వాటర్ కూడా ఇంటికి వెళ్ళి మీరు చూసారు, ఇంటికి వెళ్ళి కూడా మనం వాటర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. దేర్ ఎక్స్ప్రెస్ సాటిస్ఫాక్షన్ ఫర్ సప్లై ది డ్రింకింగ్ వాటర్, మంచిగా వాటర్ వస్తుందని చెప్పారు. ఇంకా లైట్ల విషయంలో కూడా మన సంక్రాంతి రోజు ఒకరోజు భోగిమంట సమయంలో లైట్ వెరగలేదని చెప్పారు. మన ఎలక్ట్రికల్ వాళ్ళని కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళతో కూడా మనం మాట్లాడి ఎక్కడైతే లైట్ ప్రాబ్లం ఏదైనా ఉంటుంది వీ కెన్ రెక్ట్ చేయొచ్చు. ఇంకా మేము పర్సనల్గా అందరికీ రిక్వెస్ట్ చేయండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ ద శానిటేషన్ కానీ, లేదా డ్రింకింగ్ వాటర్ కానీ, లైటింగ్ ఇష్యూ కానీ, లేకపోతే గార్బేజ్ ఇష్యూలో కానీ మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే పురమిత్ర యాప్ అప్లోడ్ చేసుకున్నట్లయితే మనం వచ్చి వెంటనే రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడే మనం ఒక 5 minutes లో అన్ని వీధులు క్లీన్ ఎందుకు లేదని వైర్లెస్ సెట్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నాం.